ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ రాష్ట్రానికి కుంకి ఏనుగులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ముందు కోరిన విషయం మనకు తెలిసిందే. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. అయితే ఇన్ని రోజులుగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ ఏపీకి కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు సంబంధించి ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. రాష్ట్రానికి 6 కుంకి ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. వీటికి పేర్లు కూడా ఉన్నాయి. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే పేర్లు పెట్టారు. ముందుగా ఈ ఏనుగులను బెంగళూరు నుండి చిత్తూరుకి తరలిస్తారు. ఆ తర్వాత ఏపీలోని వివిధ జిల్లాల్లో వదిలేస్తారు. ఏపీలో అడవి ఏనుగుల దాడులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. పలు జిల్లాల్లో పంట నష్టం కూడా జరుగుతూ వస్తోంది. ఈ ఇబ్బందులను నివారించడానికే ప్రభుత్వం కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. కుంకి ఏనుగులు కూడా మామూలు ఏనుగుల్లాగానే ఉంటాయి. కాకపోతే వాటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ వల్ల ఈ ఏనుగులు ఇతర ఏనుగుల గుంపును కంట్రోల్ చేయగలవు. ఈ కుంకి ఏనుగులు ఏపీలో జరిగే ఏనుగుల గుంపు దాడులను అడ్డుకుంటాయన్న ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు. ఏపీలో ప్రధానంగా పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ ఏనుగులను తరలిస్తారు.